గుడ్ మార్నింగ్ ఆల్. అందరికి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ఈనాడు పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే కుల గణన నిర్ణయం కాంగ్రెస్ విజయం అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. రాహుల్ని ప్రధాని మోదీ ఆదర్శంగా తీసుకున్నారు. రాష్ట్ర అనుభవాలను కేంద్రంతో పంచుకునేందుకు సిద్ధం అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. సో రాజకీయ లబ్ధి కోసమే భాజపా రాష్ట్ర నాయకులు విమర్శలు లోక్సభ ఎన్నికల్లో భాజపాకు 400 సీట్లు వస్తే రిజర్వేషన్లు రద్దయ్యేవి. సో సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఒక వార్త జరిగింది. ఎందుకంటే భాజపా అంటే బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అనేది రెండు విధాలుగా అంటే జనగణన ప్లస్ కులగణన ఈ రెండుపై నిర్ణయం తీసుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరం. చాలా మంది ఎదురు చూస్తున్నారు అనమాట ఈ విషయాలపై నిర్ణయం తీసుకోవాలని చెప్పి. సో దీనిపై తెలంగాణ గవర్నమెంట్ కులగణన సర్వే చేసింది అనమాట. కానీ ఎప్పుడైతే భారతదేశం నేషనల్ వాళ్ళు తీసుకున్న లెక్కలే ఫైనల్ అవుతాయి. సో ఇప్పుడు తెలంగాణపై కులగణన అంటే తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసిన సర్వే అనేది ఒక ప్రామాణికంగా మాత్రం తీసుకోరు. ఎందుకంటే దేశం మొత్తంపై జరిగిన సర్వేనే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంది. సో ఎనీవే, సో ఈ రేవంత్ రెడ్డి మాత్రం ఒక స్టెప్ మాత్రం ముందుగా వేయడం జరిగింది. సో దాన్ని వీళ్ళు ఫాలో కావడమా లేకపోతే అనుకరించడం అనేది మంచి నిర్ణయం. ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని అనుకరించడంలో తప్పేం లేదు. దానిపై విశేషాలు పోవాల్సిన అవసరం లేదని నా యొక్క అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే కులగణనలో తెలంగాణది రాంగ్ మోడల్. రేవంత్ సర్కార్ చేసింది బీసీ వ్యతిరేక సర్వే. కేంద్ర నిర్ణయాన్ని తమ ఘనతగా రాహుల్ చెప్పుకోవడం సిగ్గుచేటు. ఇక్కడే మీరు కిషన్ రెడ్డి గారు ఏమంటారు అంటే తెలంగాణలో బీసీ వ్యతిరేక సర్వే జరిగిందని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్టా అంటే రేవంత్ రెడ్డి చేసిన కులగణన సర్వే కరెక్టా కాదా అనేది మీరు చేసిన సర్వేలో తెలుస్తుంది. సపోజ్ 42% బీసీలా అని చెప్పి తెలంగాణలో కులగణన సర్వేలో ఒక సర్వే చేయడం జరిగింది. సో దానికంటే ఎక్కువ ఉన్నట్లయితే నిజంగా రేవంత్ రెడ్డి చేసింది రాంగ్ సర్వే అవుతుంది. మేబీ టెక్నికల్ అంటే రేవంత్ రెడ్డి పర్టికులర్ గా అతను ఏం చేస్తాడు, సీఎం గా ఒక ఆదేశాలు ఇవ్వగలుగుతాడు. సో మిగతా అధికారులు ఎవరైతే దాన్ని చూస్తున్నారో వాళ్ళు మేబీ తప్పుడు సమాచారం తీసుకున్నారేమో అనిపించాలి. సో ఇప్పుడు మీరు చేసిన అంటే కేంద్ర ప్రభుత్వం చేసిన జనగణన సర్వేలు అనేది చాలా అథెంటికేట్ గా ఉంటాయి, చాలా సైంటిఫిక్ గా ఉంటాయి. ఎందుకంటే దేశం మొత్తంపై చేస్తారు కాబట్టి అదొక ఫైనలైజ్ గా తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి చేసిన కులగణన సర్వే అనేది ఒక గెస్ మాత్రం, అంటే గెస్ అంటే ఒక ఐడియా కోసం మాత్రమే ఉపయోగపడుతుంది. సో తదుపరిగా ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో అనేది మనము చూడాల్సి ఉంటుంది. సో ఇదొకటి మనం చూసినట్టయితే సో ముఖ్యంగా దీనిపై మరి బీజేపీ నాయకులైన తల్లోజు ఆచారి గారు ఒకసారి మాట్లాడి కనుక్కుందాం. సో సారీ బిజీ వస్తుంది. సో మిగతా వార్తల్లో చూసినట్టయితే ఉద్రిక్తతలు సడలించుకోండి, భారత్ పాకులకు అమెరికా హితువు, ఉగ్రపోరులో భారత్ కు బాసటగా ఉంటామని హామీ, వాగా సరిహద్దు పూర్తిగా మూసివేత, పాక్ సైనిక విమానాలకు నేవిగేషన్ సిగ్నల్స్ నిలిపివేత, 7వ రోజు కాల్పులు జరిపిన దాయాది సైనికులు అనమాట. సో ప్రెసెంట్ గా భారతదేశం మరియు పాక్ సరిహద్దులో చాలా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సో ఏ క్షణమైన యుద్ధం మాత్రం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనకు ముందుగా రఫాల్ ఫైటర్ జెట్స్ అనేవి చాలా మోహరించడం జరిగింది. రీసెంట్ గానే ఫ్రెంచ్ ఏవియేషన్ అయిన డసాల్ట్ ఏవియేషన్ నుంచి రఫాల్ ఫైటర్ జెట్స్ 36 కొనడం జరిగింది. సో ఆ 36 ఫైటర్ జెట్స్ ను ఈ ప్రెసెంట్ గా ఇప్పుడు వాడే అవకాశం ఉంది. సో ప్రెసెంట్ గా పాకిస్తాన్ దగ్గర F-16 ఫైటర్ జెట్స్ ఉండడం జరిగింది అనమాట. F-16 అమెరికా నుంచి పాకిస్తాన్ కు కొనుగోలు చేయడం జరిగింది. మన ఫైటర్ జెట్స్ ఏమో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో ఇవి మిగతా బలాలు చూసినట్లయితే దేనికి అదే మన సైనిక బలం అనేది చాలా అడ్వాన్స్డ్ గా ఉంది. సో
చాలా పెద్దగా ఉంటది, చాలా వివిధ రకాలుగా ఉంటాయి. సో మరి మ్, పాకిస్తాన్ అనేది నిలబడే అవకాశం చాలా తక్కువ ఉంటది అనమాట. ఎందుకంటే వాళ్ళకు అంతగా సోర్సెస్ అనేది లేవు, అంతగా ఇది లేదు. కాకపోతే ఏంటంటే వేరే అమెరికాపై ఆధారపడి ఈ యుద్ధాలు చేయాల్సి ఉంటుంది పాకిస్తాన్. ఎందుకంటే ఎక్కువగా పాకిస్తాన్ యుద్ధం చేస్తే అమెరికా అనేది సహాయం చేస్తుంది అనమాట. సో ఈసారి ఎలా ఉంటుందో అనేది మనం మేజర్ గా ఒకసారి చూద్దాం. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక కష్టాలు అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో ఆ, ఇది ఈ కొన్ని వార్తలు మనం చూసినట్లయితే మేజర్ గా కులగణన సర్వేపై ఒకసారి మనము బీజేపీ నేత అయిన తల్లోజు ఆచార్య గారిని తెలుసుకుందాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్ మీకు. గుడ్ మార్నింగ్ సార్, అది ఈ రోజు ఈనాడు పేపర్ లో మనం ఒకటి చూసినట్టయితే కులగణన అనేది కాంగ్రెస్ విజయం అని చెప్పి ఒక వార్త అయితే వేయడం జరిగింది సార్. కాకుంటే ఏంటంటే బీజేపీ అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలని చెప్పి అంటే సెంట్రల్ క్యాబినెట్ లో నిర్ణయం చేయడం జరిగింది. సార్ ఇది చాలా పెద్ద గొప్ప విషయం. ఎందుకంటే నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలు అనేది దేశానికి ఎంతో ముందు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఎంతో ముందుంటారు. సో ముఖ్యంగా ఈ కులగణన అంటే మీరు బీసీ మెంబర్ గా కూడా ఉన్నారు సార్. కులగణన సర్వే అనేది భారతదేశంలో ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా సార్? ఇదేనా ఫస్ట్ టైం? మీరు ఒక్కసారి క్లారిఫై చేయాలి. జనగణనతో పాటు కులగణన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ధైర్యం చేసి ఈ కార్యక్రమాన్ని నడిపించినట్లు మనకు ఆధారాలు లేవు. మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడుతుంది. 1931 మధ్యలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఒకసారి చేయించడం జరిగింది. స్వాతంత్రం రాకముందు స్వతంత్రం వచ్చిన తర్వాత మాత్రం 50 సంవత్సరాలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏనాడు కూడా కులగణన చేయాలనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళకు రాలేదు. 2011లో జనాభా సెన్సెస్ అయిపోయిన తర్వాత 11, 12, 13 వరకు 14 వరకు కూడా 4 సంవత్సరాలు మళ్ళా వాళ్ళే అధికారంలో ఉన్నారు. దాని మీద ఏనాడు కూడా జనగణన చేయాలి చేస్తూ దాంట్లో కులగణన చేయాలనేటువంటిది ఒక తీర్మానం కూడా క్యాబినెట్ నోట్ కూడా వాళ్ళు ఏనాడు కూడా తీర్మానం చేయలేదు. అయితే ఎప్పుడైతే 2019లో రాజ్నాథ్ సింగ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఒక సందర్భంలో చర్చ వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీనికి మద్దతు ఇస్తుంది, మా ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది 90. అయితే దాని తర్వాత మనకు కరోనా వచ్చింది. 21లో మనకు సెన్సస్ జరగాలి. 21లో సెన్సస్ అప్పుడు ఇక మొన్న ఏదైతే 2023 జోడో యాత్ర జరుగుతున్న సందర్భాన 23లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడక్కడ మళ్ళీ కులగణన చేయాలంటే దాంట్లో స్పష్టంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా దీన్ని చేసుకోవచ్చు కులగణన. సార్ ఒక్కటి క్లారిఫికేషన్ సార్, సారీ, ఇదేంటంటే ఇప్పుడు మనం తెలంగాణ గవర్నమెంట్ లో రేవంత్ రెడ్డి కులగణన సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశ పరంగా సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం ఇది సెంట్రల్ గవర్నమెంట్ అథెంటికేట్ సర్వే ఉంటుంది సార్. అంటే ఒక ప్రామాణికంగా మనం సెంట్రల్ గవర్నమెంట్ సర్వేనే తీసుకుంటాం. సపోజ్ అందులో లెక్కలు తారుమారైతే అప్పుడు రేవంత్ రెడ్డి చాలా ఇబ్బంది అంటే చాలా మంది అంటే ఇప్పుడు నిన్న గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు కూడా అనడం ఏంటంటే ఇది పూర్తిగా బీసీ వ్యతిరేక సర్వే, బీసీలను తక్కువ చేసి చూపించడం జరిగింది నిన్న అనడం జరిగింది సార్. దీనిపై మీరు ఒకసారి. ఇప్పుడు వాస్తవం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి సర్వేని కేవలం బీజేపీ ఇంకేదో రాజకీయం ఒక బీజేపీ లేకపోతే వ్యతిరేకించినటువంటిది కాదు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి బీసీలు చాలా ఎమ్మెల్సీలు చాలా వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ ఇది తప్పు ఉందని చెప్పేటోళ్ళకు రెండోసారి కూడా కొంత సర్వే చేయడం జరిగింది. మళ్ళీ కొద్దిగా మార్పులు చేసుకొని మళ్ళీ యాజిటీజ్ రావడం జరిగింది. అయితే ప్రజలల్లో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా డెమోని
ఆ పబ్లిసిటీ చేయలే గ్రామ పంచాయతీల దగ్గర, మున్సిపాలిటీల దగ్గర, వార్డు వైజ్ గా మీరు ఉన్నటువంటి జనాభా ఇది, మీ కులం ఇది, మీ పరిస్థితి అని ఎక్కడ కూడా బయటికి ఎక్స్పోజ్ చేయలేదు. దాని మీద ఏమన్నంటే ఇప్పుడు మేమే చేసినాం అన్నారు. మీరు చేసింది ఇవాళ ఎక్కడ ప్రజలు చూసుకునేటువంటి పరిస్థితి బహిరంగాన్ని ఎక్కడ లేదు. సరే అది మీరు ఏ రకమైనటువంటి ఆధారాలు చూపించారు, నిజమా వాస్తవం అనేది రేపు కేంద్ర ప్రభుత్వము జనాభా సెన్సస్ చేస్తున్నప్పుడు జనాభాతో పాటు కులాన్ని కూడా జనగణన చేసినప్పుడు జనాభాతో పాటు కులగణన చేసినప్పుడు వాస్తవమైనటువంటి పరిస్థితులు వస్తాయి. కేవలం కులగణన చేస్తున్నారంటే చాలా పబ్లిక్ బయట రాష్ట్రాలలో బతుకుదెరువు పోయినరు, అక్కడ పోయినరు, విదేశాలు పోయినరు, రకరకాల ప్రాంతాలలో పోయి వాళ్ళు జీవనం గడుపుతారు. వాళ్ళు ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ ఏదో చేస్తున్నదని ఎవరు కూడా రాలేదు. ఒకప్పుడు కేసీఆర్ గారు ఆగ మేఘాల మీద కులగణన చేస్తున్నాం, ప్రతి విషయాన్ని మేము క్రోడీకరిస్తాం, ఇంట్లో ఎన్ని కోళ్ళు ఉన్నావో లెక్క పెడతాం, ఎన్ని ఆవులు ఉన్నావో లెక్క పెడతాం అంటే మనుషుల లెక్క కూడా లేకపోతే ఏమేమి తీసేస్తాడో అని ఆగ మేఘాల మీద, బస్సుల మీద, లారీల మీద, బైకుల మీద యాక్సిడెంట్లు అయినాయి, చాలా మంది చనిపోయి అట్లా భయంతో వచ్చారు. ఆ రిపోర్టే బయటికి పెట్టపోయేటాలకల్లా ఇవన్నీ ఉత్పత్తి రిపోర్ట్లే వీళ్ళతోటి ఏది కాదు, వాళ్ళ అవసరాల కొరకు వీళ్ళు చేసుకున్నారు అని చెప్పి చాలా మంది దాన్ని పెద్దగా అథెంటిక్ తీసుకోలేదు. దాన్ని ఎవరు కూడా ఆయన బయట పెట్టలేదు, నమ్మలేదు. దాంతో ఒరిగింది ఏం లేదనేది జనాలకు వచ్చింది. అయితే ఈ గవర్నమెంట్ కూడా గట్లనే చేస్తున్నారు, చాలా మంది కూడా చేయలేదు. కొంత బీసీల జనాభా సరిగ్గా రాలేదు అనేది వాస్తవం. ఎందుకంటే 42 వచ్చింది, 10% ముస్లింల నుంచి కలిపి మమ్మల్ని కృషి చేద్దామని చూసారు. అది తప్పు. ముస్లింలని ఏ బీసీలలో ఉన్న కులాలను వాటిని కలపాలా గాని మొత్తానికి మొత్తం 10% వాళ్ళు ఉన్నదే 12%, 10% నుంచి ఇళ్ళ కలిపి మీరు 52% ఉన్నారు అని చెప్పి మమ్మల్ని బీసీలను సంతోష పెట్టడం అది తప్పు. రేపు జనగణనతో పాటు కులగణన జరిగినప్పుడే వాస్తవ విషయాలు బయటపడతాయి. అప్పుడే ఇప్పుడు జరిగినటువంటి దానికి రేపు జరగబోతున్నటువంటి దానికి వ్యత్యాసం ఏంది, నిజం ఏంది, అబద్ధం బయటపడతాయి. అప్పుడు ప్రజలకు చైతన్యం అవుతుంది. మనం చేసిన తర్వాతనే మాట్లాడితే బాగుంటది. అవును సార్, డెఫినెట్ గా సార్. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసే జనగణన సెన్సస్ అనేది చాలా సైంటిఫిక్ గా ఉంటది, చాలా అథెంటిక్ గా ఉంటది, చాలా ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే 1 year ప్రాసెస్ జరుగుతుంది. వాస్తవంగా 1 year జరుగుతుంది, చాలా క్షుణ్ణంగా జరుగుతుంది. జనాభా సెన్సస్ తో పాటు ప్రతి జనాభాకు కులగణన వచ్చినప్పుడే అది వాస్తవమైనటువంటిది ఉంటది. ఇప్పుడు మనకు 2011 అయిన తర్వాత 2021 అయ్యేది ఉంటే కరోనా టైంలో కాలేదు. రెండవది ఏంటంటే బీజేపీ ప్రధానమంత్రి గాని క్యాబినెట్ గాని ఎవరు ఏది మాట్లాడక ముందే ఇక బీజేపీ చేస్తున్నారు, వీళ్ళు ఉట్లాడి వీళ్ళే చేసినట్టు. ఇప్పుడు చేయాలో ఇప్పుడు ఏం చేయాలో అది నరేంద్ర మోడీ గారికి బాగా తెలుసు. ఈ దేశానికి అవసరం వచ్చినప్పుడు, ఈ దేశ ప్రజలకు అవసరం వచ్చినప్పుడు ఏది అవసరమో దాన్ని క్షుణ్ణంగా లోతుగా అధ్యయనం చేస్తారు. వీళ్ళు లేక ఓట్ల కొరకు, వీళ్ళు లేక ఏదో ఒకటి వాళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏం చేయకున్నా, అధికారం లేనప్పుడు మేమే చేపించినాం మా ప్రెషర్ వల్లనే మా వల్లనే అని వాళ్ళు కొంత సంతోషపడుతున్నారు. దాంట్లో మేము కూడా చేయగలిగింది ఏం లేదు. మొత్తం మీద ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి, అంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే వారి యొక్క ఏదైతే నినాదం ఉన్నదో, ఈ ప్రభుత్వ నినాదం ఏంటంటే సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ తారక మంత్రములనే ఉన్నది, ఈ జనగణన ఉన్నది, కులగణన ఉన్నది, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఏంటది, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎంతనో ఆ ప్రజలకు అంతే న్యాయం జరిగేటట్టు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రతి పనిలో గాని, ప్రతి ఒక్క విధిలో గాని, ప్రతి ఒక్క వారి ఆలోచన విధానంలో గాని అది ఇమిడీకృతమైనది సబ్కా సాత్ సబ్కా వికాస్. అది వారు తీసుకున్న నిర్ణయం తర్వాతనే ఇలాంటివన్నిటికి కూడా ఏదైతే వెసులుబాటు కలిగి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని
ఈయనేదో చేసిండని ఆయన చేసిండట అవును. ఇవన్నీ కాదు. దేశంలో ఎట్లుంటదంటే కేసీఆర్ గారు రైతు బంధు పెట్టిండు. రైతు బంధు పెట్టినప్పుడు అది మంచి స్కీమ్ ఉన్నప్పుడు దేశం అంతా కూడా తీసుకుంటారు. చూడండి, అంత మాత్రాన ఇక నేనే ఏపించిన కేంద్ర ప్రభుత్వంతో అంటే కాదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా ఇంట్రెస్ట్ ఉండి ఇష్టం ఉండి చేస్తేనే కదా అయ్యేది. అవును సార్, డెఫినెట్. ఇప్పుడు ఇలా కూడా కాంగ్రెస్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నది. ప్రతిపక్ష పార్టీలు చాలా మాట్లాడతాయి. అయితే ఇక మేము చెప్పినందుకే గవర్నమెంట్ తీసుకున్నదని మేము సంకల్పించుకుంటే ఆ గవర్నమెంట్ ఒప్పుకున్నట్టేనా? కాదు సార్, ఎందుకంటే ఓవర్ గవర్నమెంట్ కు అంటే ఇప్పుడు సెంట్రల్ బాధ్యత. కరెక్ట్. వాళ్ళు 50 ఏళ్ళ నుండి కాంగ్రెస్ చేయని పని భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్వతంత్ర అనంతరం ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చారు. దీనికి నరేంద్ర మోడీ గారికి కోటి కోటి శతాభివందనాలు మేము తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ కు ఉన్నటువంటి ప్రజలు మాకులం కాకుండా ఇది దేశంలో జనగణన ఒక విప్లవాత్మక మార్పు తీసుకొస్తాం సార్. తీసుకున్నాం కానీ ఏదో కుక్కలు నక్కాక పెట్టుకోలేదు. నక్కాకున్నటువంటి దానికి ఉంటది, కుక్కకున్నటువంటిది కుక్క బుద్ధికి కుక్కది ఉంటది. కాబట్టి ఏదేమైనా చాలా మంది బీసీ సంఘాలు, బీసీ కులాలు నితీష్ గారు ముందే అసలు ఈ దేశంలో ముందు నితీష్ కుమార్ గారు దాన్ని బయట పెట్టారు, ముందుకు తీసుకెళ్ళారు. ఆనాడు నేనేదో అక్కడ నితీష్ కుమార్ చేస్తుంటే బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమేం దాన్ని వ్యతిరేకించలే, అనుకూలంగానే ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటే దానికి మేము అనుకూలంగానే ఓటు వేసినా కానీ వ్యతిరేకం చేయలే కదా. అంటే ఇలా తీసుకున్న నిర్ణయంలో మా అడుగుందా లేదా? ఉంది. కానీ దాని ఫలితం అనేది అంటే మీరు వ్యతిరేకిస్తున్నది ఏంటంటే ఇంత తక్కువ చూపెట్టారు. అంటే బీసీ వ్యతిరేక సర్వే అని చెప్పి దాంట్లో పొరపాటును గుర్తించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాత నిజాలు బయటకు వస్తాయి. అవును సార్, అవును, డెఫినెట్ గా సార్. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కావాలనే తప్పు చేసిరనే అది మాట నేనేమన్నాను. ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళు తప్పు ఒప్పుకోవాల్సి వస్తుంది. తప్పు చేయలేదు అనుకోండి, ప్రభుత్వం యాక్సెప్టబుల్ వస్తుంది. అంతే కదా, గౌరవం ఉంటుంది. రిపోర్ట్ తీసుకొచ్చిర్రు అంతేగాని ఇక ఈయన చెప్తున్నాడు ఈ ముఖ్యమంత్రి నా విధానాలే పాటిస్తున్నాడు. ఏది చెప్పాలి, నరేంద్ర మోడీ గారు ఈయన దిక్కుమాలిన ప్రభుత్వం, దిక్కుమాలిన ఐడియాలజీని ఆయన అనుసరిస్తాడని అంటే ఎట్లా? ఎందుకంటే ముందు అక్కడ నితీష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం చేసింది కదా. అవును సార్, అవును సార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా చేయాలనే వెసులుబాటు తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కదా. అవును సార్, అవును సార్. కాబట్టి కొద్దిగా దీనివల్ల లాభం జరిగేటట్టు, ప్రజలకు మేలు జరిగేటట్టు ముందుకు పోతే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. చాలా నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ముఖ్యంగా మనకు ఈ టైంలో అందుబాటులోకి వచ్చినందుకు. ఈ నిర్ణయం అనేది నిజంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం అనేది చాలా మంచి నిర్ణయం. ఇది దేశ భవిష్యత్తుకు ఇది మరింతగా ఎంతో ఉపయోగపడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇదండి మేజర్ గా తల్లోజు ఆచారి గారు, బీజేపీ నాయకులు, బీసీ కమిషన్ మెంబర్ కూడా. సో ఇతను కులగణన అంటే భారతదేశ గవర్నమెంట్ తీసుకున్న జనగణన మరియు కులగణన నిర్ణయం స్వాగతించాల్సిన విషయం అని చెప్పి, సో ఈ నిర్ణయమే ఈ సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లెక్కలే ఫైనలైజ్ అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఈనాటి న్యూస్ అనాలిసిస్.